ఈరోజు నువ్వు ప్రార్థన చేయవలసి ఉంది. నీ కష్టాలను బట్టి, నీ బాధలను బట్టి, నీకు వస్తున్న నష్టాలను బట్టి, వ్యాధులను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి నువ్వు చేయవలసినది ఏమిటంటే ప్రార్థన. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన నీకు ప్రాకారంగా మారుతుంది. ఆ ప్రాకారం నిన్ను రక్షిస్తుంది. ఇస్సాకు ప్రార్థన చేసేవాడు కాబట్టి ఇస్సాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇస్సాకు, ఎక్కడే ఉండు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను. సమస్యలు గుండా వెళుతున్న నీవు, బాధల గుండా వెళుతున్న నీవు దేవుని స్వరం వినగలుగుతున్నావా? దేవుడు మాట అన్నా, దేవుడి సన్నిధన నిర్లక్ష్యం చేస్తున్నావా? సమస్యల్లో కరువు గుండా వెళుతూ దేవుని మాటను శ్రద్ధగా వినే ఓపిక కలిగిన వాడు ఇస్సాకు. ఎలెమెలెకు వలె దేవునికి దూరం అయిపోయేవాడు కాదు, దేవునికి దూరంగా జీవించే ఆలోచన కలిగిన వాడు కాదు. ఈ కరువులో ఉన్న వ్యక్తి అలా దేవుడి మాట విన్నప్పుడు జరిగినది ఏమిటంటే, నేను చదువుతున్నాను 12వ వచనం. ఇస్సాకు ఆ దేశంలో ఉన్నవాడై విత్తనం వేయగా ఆ సంవత్సరము 100 అంతల ప్రతిఫలమును పొందుకునిన. హల్లెలూయా! దేవుని మాట విన్న ఇస్సాకు ఆ ప్రాంతంలోనే నివసిస్తూ పొలం వేశాడు. ఎప్పుడైతే ఇస్సాకు పొలం వేశాడో ఆ కరువు కాలంలో కూడా, కష్టకాలంలో కూడా, గడ్డు కాలంలో కూడా ఇస్సాకు ఎంతైతే పొలం వేశాడో దానికి 100 రెట్లుగా పొలము పండింది. ఆ ఫలం ఫలించడానికి కారణం ఏమిటంటే దేవుడు తోడై ఉన్నాడు. కరువులో దేవుడు తోడై ఉన్నాడు, కష్టంలో దేవుడు తోడై ఉన్నాడు, ఇబ్బందిలో దేవుడు తోడై ఉన్నాడు, ఇరుకులో దేవుడు తోడై ఉన్నాడు. ప్రతి విషయంలో ఇస్సాకుకు దేవుడు తోడై ఉన్నాడు. దేవుడికి తోడై ఉన్నాడు కాబట్టి ఇస్సాకు కరువు గుండా వెళుతున్నప్పుడు, ఇస్సాకు ఆ ప్రాంతంలో పొలము వేసినప్పుడు 100 అంతలుగా ఫలించింది. ఈరోజు నీ జీవితం కూడా ఫలించాలని ఆశపడుతున్నావా? నీ జీవితంలో కూడా అద్భుతం జరగాలని ఆశపడుతున్నావా? అయితే నా దేవుని మాట విని, నా దేవుని చిత్తానుసారంగా నువ్వు లోబడి నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా నీ కరువు నుండి విడుదలను పొందుకుంటావు. నీ కరువు నుండి నువ్వు బయటపడతావు, నీ కష్టాల నుంచి బయటపడతావు, నీ ఇబ్బంది నుంచి బయటపడతావు. ఇస్సాకు విన్నాడు,